ప్రస్తుతం బీహార్ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న ప్రశాంత్ కిషోర్ 2014 ఎన్నికల సమయం నుండి రాజకీయ వ్యూహకర్తగా తాను అందించిన సేవలు, గుర్తించిన అంశాలపైన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ కలకలం రేపుతున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బీహార్ సీఎం నితీష్ కుమార్ వంటి వారు తమ పదవి ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు తాను సాయపడిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక అదే సమయంలో జగన్, నితీష్లకు సాయపడటం కంటే కాంగ్రెస్ పునర్జీవానికి తాను కృషి చేసి ఉంటే బాగుండేదని కీలక వ్యాఖ్యలు చేశారు. గాడ్సే సిద్ధాంతాన్ని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ విధానం ఒక్కటే మార్గమని చెప్పుకొచ్చారు. గాంధీ కాంగ్రెస్ పునర్జీవంతోనే గాడ్సే సిద్ధాంతాన్ని ఓడించగలమని తెలుసుకోవడానికి తనకు చాలా కాలం పట్టిందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ విజయయాత్రను అడ్డుకోవటంలో విపక్షాల కూటమి సమర్థతపై ప్రశాంత్ కిషోర్ సందేహాలు వ్యక్తం చేశారు. బీజేపీ అసలు స్వరూపాన్ని అర్థం చేసుకోకుండా ఆ పార్టీని ఓడించడం ఎవరితరం కాదని విశ్లేషించారు. ఇక బీజేపీ అసలు స్వరూపం ఏంటన్న దానిపై ప్రశాంత్ కిషోర్ ఓ ఆసక్తికరమైన పోలిక చెప్పారు. ఒక కప్పు కాఫీ తీసుకుంటే బీజేపీ అనేది కేవలం కాఫీపై ఉండే నురుగు మాత్రమేనని, అసలు కాఫీ ఆర్ఎస్ఎస్ అని ప్రశాంత్ కిషోర్ పోల్చారు. ఆర్ఎస్ఎస్ నేడు సమాజంలోకి చొచ్చుకెళ్లిందని, దానిని ఓడించడానికి దగ్గర దారులు ఏమీ లేవని అభిప్రాయపడ్డారు. రెండు 2014 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రచార నిర్వహణను విజయవంతంగా చేపట్టి పీకే తొలిసారి వెలుగులోకి వచ్చారు. అయితే మోదీ ప్రధాని అయ్యాక సంబంధాలు తెంచుకొని బీహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్తో చేతులు కలిపారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో మహాకూటమి ఏర్పాటు చేసి విజయపదంలో నడిపారు. ఇక ఆ తర్వాత ఢిల్లీలో పంజాబ్లో అమరీందర్ గెలుపుకు దోహదం చేశారు. 2019 ఎన్నికల సమయంలో ఏపీలో వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా సేవలు అందించారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పలు సందర్భాల్లో సీఎం జగన్తో సమావేశమయ్యారు. ఇటీవల వైసీపీ ప్లీనరీకి కూడా పీకే హాజరయ్యారు. ప్రస్తుతం ఐపాక్ టీం వైసీపీకి రాజకీయ సేవలు అందిస్తుంది. కానీ ఐపాక్తో ప్రశాంత్ కిషోర్కు ఎలాంటి సంబంధాలు లేవని చెప్తున్నారు. రాజకీయ వ్యూహకర్తగా జగన్ పార్టీకి అందించిన సేవలపైన ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు కారణమవుతున్నాయి. దీనిపైన వైసీపీ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాలి. మరి सोच पलट कर देखते हैं कि अगर 10 साल हमने नीतीश और जगन मोहन रेड्डी और इन लोगों को जिताने में नहीं लगाया होता तो शायद अब तक कुछ नया विकल्प खड़ा कर देते देश के स्तर पर। इसलिए वापस आए हैं। गोडसे की विचारधारा को खत्म करने का एक ही मेरी जो समझ है, एक ही उपाय है, गांधी की जो कांग्रेस थी उसको पुनर्जीवित किया जाए। आज हम सोच पलट कर देखते हैं कि अगर 10 साल हमने नीतीश और जगन मोहन रेड्डी और इन लोगों को जिताने में नहीं लगाया होता तो शायद अब तक कुछ नया विकल्प खड़ा कर देते देश के स्तर पर। इसलिए वापस आए हैं। गोडसे की विचारधारा को खत्म करने का एक ही मेरी जो समझ है, एक ही उपाय है, गांधी की जो कांग्रेस थी उसको पुनर्जीवित किया जाए। आज हम सोच पलट कर देखते हैं कि अगर 10 साल हमने नीतीश और जगन मोहन रेड्डी और इन लोगों को जिताने में नहीं लगाया होता तो शायद अब तक कुछ नया विकल्प खड़ा कर देते देश के स्तर पर। इसलिए वापस आए हैं। गोडसे की विचारधारा को खत्म करने का एक ही मेरी जो समझ है, एक ही उपाय है, गांधी की जो कांग्रेस थी उसको पुनर्जीवित किया जाए। आज हम सोच पलट कर देखते हैं कि अगर 10 साल हमने नीतीश और जगन मोहन रेड्डी और इन लोगों को जिताने में नहीं लगाया होता तो शायद अब तक कुछ नया विकल्प खड़ा कर देते देश के स्तर पर। इसलिए वापस आए हैं। गोडसे की विचारधारा को खत्म करने का एक ही मेरी जो समझ है, एक ही उपाय है, गांधी की
जो कांग्रेस थी उसको पुनर्जीवित किया जाए। आज हम सोच पलट कर देखते हैं